హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య టేల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూ? నా సెలబ్రేషన్ అయితే ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ అయిందండి. మా కిడ్స్కి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం, సో వాళ్ళు అదే అడిగారు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇది December 31st నైట్ అండి, ద లాస్ట్ డే ఆఫ్ 2023. ఈ ఇయర్ నాకు చాలా మెమరబుల్గా ఉండిపోయేది ఏంటి అంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం అండి. ఇది లైఫ్ లాంగ్ మెమరబుల్ ఇన్సిడెంట్. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట. మోస్ట్లీ మేము చాలా సింపుల్గా చేసుకుంటామండి. ఇలా స్వీట్స్, కేక్స్ అండ్ సింపుల్ సెలబ్రేషన్స్ ఓన్లీ మా ఫ్యామిలీ వరకే ఉండి చేసుకుంటాము. ఇంకా రిజల్యూషన్స్ విషయానికి వస్తే నేను పర్టికులర్గా న్యూ ఇయర్కే రిజల్యూషన్ అన్నట్టు పెట్టుకోనండి. ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే స్టార్ట్ చేసేస్తాను. కానీ ఈసారి పర్టికులర్గా ఒకటి అనుకున్నాను. అది ఏంటంటే నైట్ ఎర్లీగా నిద్రపోవాలి అని అనుకున్నానండి. ఈ మొబైల్స్ మూలాన, టీవీ మూలాన ఏదో ఒకటి కారణాలు ఏమైనా సరే నెగ్లెక్ట్ చేసేస్తున్నాను. ఇక నెగ్లెక్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. మోస్ట్లీ ఫాలో అవుతానండి. ఇంకా ఎవరి గ్రహాంతరవాసి అని మాత్రం అనుకోకండి. ఇది Jan 1st మార్నింగ్ అండి. నైటే వేద్దాం అనుకున్నాను, కానీ చలికి దోమలకి వేద్దామంటే భయం వేసిందండి. వేలేనేమో అనిపించింది. పైగా కిడ్స్ నాతోటే ఉంటారు కాబట్టి ఆ చలికి వాళ్ళ హెల్త్ ఏమన్నా అప్సెట్ అవుతుందేమో అనిపించింది. అందుకే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వేద్దాంలే అని చెప్పి మార్నింగే 6కి లేచి కిందకి దిగి ఇలా వేశాను. తెల్లవారిపోయినా కూడా చాలా చలిగా ఉందండి. పైగా మంచు కూడా పడుతుంది కదా, ఎందుకులే రిస్క్ అని ఇలా స్వెట్ షర్ట్, సాక్స్ అన్నీ వేసుకొని ఇలా ముగ్గు వేసాను అనమాట. న్యూ ఇయర్కి నాకు ఇలా స్పెషల్గా ముగ్గులు వేయడం అంటే ఇష్టం అండి. ట్రెడిషనల్గా అంటే ఎప్పుడూ వేస్తూనే ఉంటాం కదా. ఇలా కార్టూన్స్ కానీ ఏదైనా డిజ్నీ క్యారెక్టర్స్ కానీ వేస్తే పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది కదా అని మోస్ట్లీ ఇలాగే వేస్తాను. ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు. ఇలా కార్టూన్స్, బటర్ఫ్లైస్, బర్డ్స్ అలాగా క్యారెక్టర్స్ వేస్తూ ఉంటాను. ఇలా చేస్తే మనకు కూడా స్పెషల్గా అనిపిస్తుంది. పైగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు మన ముగ్గు వైపు అలా చూస్తూ భలే ఉంది అనుకుంటూ ఉంటారు కదా. ఆ స్పెషల్ ఫీలింగ్ నాకు చాలా ఇష్టం అండి. మా కిడ్స్ కూడా చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎలా ఉందండి నా ఈ న్యూ ఇయర్ స్పెషల్ డిజ్నీ క్యారెక్టర్స్ ముగ్గు? ఇక ఎలాంటి సెలబ్రేషన్ అయినా కూడా ముందు భగవంతుని ధ్యానిస్తూనే స్టార్ట్ అవ్వాలి కదండి. ఆ భగవంతుడిని ఈ 2024 కూడా చాలా మంచిగా జరగాలి, అందుకు ఆయన సహకారం ఉండాలి అని కోరుకుంటూ నెక్స్ట్ కేక్ కటింగ్ చేసామండి. నైట్ టైం చేయవలసిన కేక్ కటింగ్ మార్నింగ్ చేస్తున్నారేంటి అనుకోవద్దు. కిడ్స్ నిద్రపోతారు కదా, వాళ్ళు లేకుండా సెలబ్రేషన్ ఏం చేసుకుంటామని చెప్పి మార్నింగ్ టైం చేస్తున్నాము. సో అలా నైట్ వేయాల్సిన ముగ్గు మార్నింగ్ వేసాము, నైట్ చేసుకోవాల్సిన సెలబ్రేషన్స్ మార్నింగ్ చేసుకున్నాము. మరి పిల్లలతో మామూలుగా ఉండదు కదా. మరి అనుకున్న ప్రోగ్రామ్ అంతా పోస్ట్పోన్ అయిపోయింది, బట్ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. చూసారా మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో. ఇక ఆ తర్వాత రాత్రి చేసిన గులాబ్ జామున్ ఇలా సర్వ్ చేసుకున్నాం. మీకు ఎవరికైనా గులాబ్ జామున్లో ఐస్ క్రీమ్ వేసుకొని తినే అలవాటు ఉందా? మాకుందండి, చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. రాబోయే ఇయర్ అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.